గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మొదటి రోజున మనము దసరా నవరాత్రుల్లో స్వర్ణ కవచ అలంకృత దుర్గగా అమ్మవారి యొక్క అలంకారాన్ని విశేషంగా ప్రార్థిస్తూ ఉంటాము, పూజలు చేస్తూ ఉంటాము. అసలు ఈ స్వర్ణ కవచ అలంకృత దుర్గా అంటే ఏమిటి? మనకి పేరులోనే తెలిసిపోతుంది. స్వర్ణ కవచాలన్నీ వేసుకుంది ఆవిడ. అంటే ఆవిడ ఒళ్ళంతా బంగారపు రంగు, ఆమె ధరించినటువంటి వస్త్రము బంగారపు రంగు, మరి ఆమె ధరించినటువంటి ఆభరణాలు స్వర్ణమయం. ఇక అమ్మ అంత బంగారపు రంగులో ధగధగా మెరిసిపోతూ ఉంటే స్వర్ణకృత అలంకార దుర్గగానే పూజలు అందుకుంటోందిట. పార్వతీదేవి చక్కగా ఈ స్వర్ణ కవచాలన్నీ వేసుకొని ఉందిట. దీని గురించి తమాషాగా ఒక కథ కూడా చెప్పుకుందాం. బ్రహ్మాది దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. అమ్మ, నువ్వు సృష్టించినటువంటి ఈ సృష్టిలో మేము కూడా నీ బిడ్డలమే, నువ్వే కదా మమ్మల్ని సృష్టించావు. బ్రహ్మాది దేవతలు బ్రహ్మ, విష్ణు, శివుడు, అలాగే గణపతి, కుమారస్వామి, అష్టదిక్పాలకులు, పంచమహాభూతాలు, ఈ ప్రకృతి, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు, ఇంకా ఎంతమంది ఈ దేవతా లోకాలలో నివసిస్తూ ఉన్నారో వారందరూ కూడా అమ్మ బిడ్డలే. అంతేకాదు, ఈ సృష్టి స్థితి లయ పరిపాలకులు అయినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని కూడా అమ్మనే సృష్టించింది అని చెప్పి మనకి దేవి భాగవతం ప్రామాణికంగా ఉంది. విష్ణుమూర్తికి తన కుడి భాగం నుంచి అమ్మవారిని ఆవిర్భవింపచేసి విష్ణుమూర్తికి ఇచ్చేసింది, ఈమెని ధర్మపత్నిగా స్వీకరించాలి అని. లక్ష్మి అలా వెళ్ళిపోయింది. మరి బ్రహ్మదేవుడికి సరస్వతిని ఇచ్చేసింది, తన యొక్క ఎడమ భాగము నుంచి సృష్టించింది. అయితే పరమశివుడికి తానే భార్యగా వెళ్ళాలనుకుంది. మరి పరమశివుడు అడిగాట, భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో భర్తకి ఒక పిసరు ఏదన్నా ఎక్కువ ఉండాలి కదా, కాబట్టి నాకు నువ్వు ఒకటి ఇచ్చేసేయాలి అని అడిగాట. ఏమి ఇవ్వమంటారు స్వామి అని అడిగిందిట అమ్మవారు. నీ మూడో కన్ను నాకు ఇచ్చేయన్నాడు పరమశివుడు. అప్పటి వరకు మూడవ కన్ను అమ్మవారికి ఉండేది. ఆ జగదంబకి ఉన్నటువంటి మూడవ కన్ను జగదంబ అమ్మవారికి ఇచ్చేసి తాను అయ్యవారికి అర్ధంగా అయిపోయిందిట. ఆ విధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి చక్కగా భార్యలు ఏర్పడిపోయారు. వీరందరూ ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మేము నీ బిడ్డలం అని చెప్పి అమ్మకి స్తోత్రపారాయణాలు చేస్తూ ఉండగా అమ్మ తను ఎంతో ఆనందపడిపోతోంది. నా బిడ్డలు వీళ్ళందరూ చక్కగా నన్ను పూజిస్తున్నారు, స్తుతిస్తున్నారు, కొలుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, అనేక రకాలుగా వీరి భక్తి చూపిస్తున్నారు అని చాలా సంతోషపడిపోతూ ఉందిట. అయితే ఆ సమయంలోనే ఆమె అయ్యవారైనటువంటి శివుని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి మరి తన బిడ్డలైన ఈ దేవీ దేవత పరివారం అంతా కూడా ఆమెతోనే ఉన్నారు కదా. ఒక్కసారిగా సిగ్గుపడిపోయిందిట. అరే, నేను పరమశివుని దగ్గర ఉన్నాను కదా, ఇక్కడ ఏకాంతంగా ఉండవలసినటువంటి ఈ సమయంలో వీళ్ళందరినీ నేను ఇలాగే పెట్టాను కదా, సరే వీళ్ళందరికీ ఒక వరాన్ని ఇచ్చేస్తాను నేను అని చెప్పి వాళ్ళందరినీ కూడా తన యొక్క ఆభరణాలుగా తయారు చేసేసి తను ధరించిందిట. ఇది మనము తమాషాగా చెప్పుకునేటటువంటి కథ. స్వర్ణ కవచాలంకృత దుర్గగా మొట్టమొదటి రోజున ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజున దేవాలయాలన్నింట్లలోనూ మనకి స్వర్ణ కవచ రూపంతో అమ్మ దర్శనమిస్తుంది. బంగారపు రంగు చీరను ధరింపజేస్తారు, అన్ని స్వర్ణాభరణాలు అలంకరింపజేస్తారు. చక్కటి పచ్చటి మోము అమ్మది, కోటి కోట్ల కిరణాల కాంతి కన్నా మించినటువంటి కాంతితో తేజోమయ రూపముతో భాసిస్తూ ఉంటుంది. అటువంటి అమ్మ యొక్క రూపాన్ని చక్కగా మనము ఈ ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజున దర్శించుకుంటాము. అలాగే ఆ అమ్మవారి యొక్క రూపానికి, ఆ ముగ్ధమోహనమైనటువంటి రూపాన్ని చూస్తూ మనము పులకించిపోతాము. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అమ్మ యొక్క ఆశీస్సులు ప్రతి భక్తునికి ఉండాలని, అలాగే ప్రతి భక్తుని యొక్క భక్తి మరింత మరింత మరింతగా పెరిగి చక్కగా ఆ భక్తి అమ్మకి చేరి ప్రతి ఇంట సౌభాగ్యం విలసిల్లే విధంగా అమ్మ ఆశీర్వదించాలని కోరుకుంటూ
నమస్కారం.